make sure certain positive changes has to take place. But how do we take it forward? ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ నిర్ణయం తీసుకుంటే, ఈ పాలసీ చేంజ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే, ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు. మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ, గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే, బొండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి కన్సిడర్డ్, అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ ఆల్. ఈ సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష. ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి, దీన్ని ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి. ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారిని మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్ష. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంత చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజల్లో ఇది రావాలి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి 5 కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. అది మీ ద్వారా కోరుకుంటున్నాం. బట్ నేను మీకు మాటిస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పారు, మాకు 100 ఉన్నాయి అధ్యక్ష.